స్వార్డ్ ఆఫ్ డామకిల్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్ థ్రెట్. ఈ ఇడియం ఎలా వచ్చింది? దీని వెనకున్న స్టోరీ ఏంటో తెలుసు. డామకిల్స్ అంటే ఒక కింగ్ పేరు. కింగ్ ప్రజల కోసం చాలా కష్టపడతాడు. రోజు సభలు జరుగుతా ఉంటాయి కదా, ఆ కోర్ట్ లో ఒక మెంబర్ ఉంటాడు. ఆ మెంబర్ చాలా కన్నింగ్ పర్సన్. ఎప్పుడూ కూడా ఈ కింగ్ పైన ఏడుస్తాడు అనమాట. ఈర్ష్య ఉంటది. ఇక్కడ మేం కష్టపడుతున్నాము, కింగ్ ఏంటి హాయిగా అక్కడ కూర్చుంటాడు ఏసీలో, అన్ని రాజభోగాలు అనుభవిస్తాడు, ఏం తెలుసు అతనికి అని చెప్పి అనుకుంటాడు అనమాట. కన్నింగ్ ఫెలో. అయితే కింగ్ కి ఆ విషయం తెలుస్తుంది, అబ్జర్వ్ చేస్తాడు అన్ని కూడా. సో కింగ్ ఏమనుకుంటాడంటే, ఇతనికి నేను ఒక లెసన్ టీచ్ చేయాలి, ఇతనికి తెలియాలి కింగ్ పొజిషన్ అనేది అతను అనుకున్నట్టు కంఫర్ట్స్ కాదు, ఎప్పుడైనా థ్రెట్ ఉంటదనే విషయం అతనికి తెలియాలని ఒక ప్లాన్ వేస్తాడు అనమాట. నెక్స్ట్ డే అతన్ని పిలిచి, నువ్వు చేసిన సర్వీస్ కి నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నాను, నువ్వు ఒక 1 డే కింగ్ లాగా ఉంటావా అని అడుగుతాడు అనమాట. అడిగితే ఇతను వెంటనే ఒప్పుకుంటాడు. ఎందుకు ఎవరు ఒప్పుకోరు చెప్పండి? ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఒప్పుకుంటాడు. సో ఆ రోజు కింగ్ లాగా అతనికి అన్ని కూడా సర్వీస్ చేస్తున్నారు అన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని ఒక కింగ్ కి ఎలాంటి సౌకర్యాలు ప్రొవైడ్ చేయాలో అన్ని కూడా అతనికి ప్రొవైడ్ చేశారు. డిన్నర్ టైం అయింది. మొత్తం డైనింగ్ టేబుల్ అంతా కూడా విందు భోజనం అంతా ఉంది. సో ఇంకేంటి, ఈ రోజు ఫుల్ గా ఎంజాయ్ చేయాలని చెప్పి వచ్చి ఎక్కడ కూర్చుంటాడు? కింగ్ కదా, కింగ్ పొజిషన్ లో హాయిగా కూర్చుంటాడు. తినేటప్పుడు సడన్ గా పైకి చూస్తాడు అనమాట. పైకి చూడగానే పైన ఏముంది? ఒక స్వార్డ్. స్వార్డ్ అంటే ఏంటి? కత్తి వేలాడ తీసుంది. ఈ స్వార్డ్ అనేది హార్స్ యొక్క సింగిల్ హెయిర్ స్ట్రాప్, ఒక్క వెంట్రుకతో వేలాడ తీసుంది అనమాట. అంటే ఇంత పెద్ద కత్తి ఒక్క వెంట్రుకతో వేలాడ తీసుందంటే ఆ కత్తి ఎప్పుడైనా పడొచ్చు. అది కూడా ఎవరి మీద పడుతుంది? ఈ పర్సన్ మీద. ఏ పర్సన్ మీద? కింగ్ చైర్ పైన అది వేలాడ తీసుంది. అంటే కింగ్ పొజిషన్ లో ఎవరున్నారు? ఆ పర్సన్ ఉన్నాడు. అంటే వాడికి అర్థం అవ్వాలని కింగ్ ఈ ప్లాన్ వేస్తాడనమాట. అంటే నువ్వు అనుకున్నట్టు కింగ్ పొజిషన్ అనేది రాజభోగాలతో నిండి లేదు, ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నన్ను చంపేస్తారు. సో నువ్వు అనుకున్నట్టు కింగ్ పొజిషన్ అనేది లగ్జరస్ లైఫ్ కాదు, ఇట్స్ అ కాన్స్టెంట్ థ్రెట్ అని చెప్పాలనుకున్నాడు డామోకిల్స్ ఇతనికి. స్వార్డ్ ఆఫ్ డామోకిల్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్ థ్రెట్.